వరి బియ్యంతో వండిన అన్నం తింటూనే బరువు ఎలా తగ్గాలి? కార్బోహైడ్రేట్స్తో మన శరీరానికి ప్రధానంగా మన వెయిట్కి సంబంధించి కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఇంకా కార్బోహైడ్రేట్స్ మనకు శత్రువులు కాదన్న సంగతి మీకు తెలుసా? ఇంకా నిద్ర బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుంది? అన్నిటికీ మించి లావుగా ఉన్నప్పుడు రోజంతా యాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఇంకా కంటిన్యూస్గా ఇలాగ బరువు తగ్గాలంటే మోటివేషన్ ఎలా పొందాలి? అన్నిటికీ మించి బరువు తగ్గడం కోసం చక్కగా పనిచేసేటువంటి ఇంటి చిట్కాలు ఏమిటి? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమమిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఇదే. ఎంతో మందికి అవసరమైనటువంటి విషయం ఇదే. తింటూనే బరువు ఎలా తగ్గాలి? ఆసక్తికరమైన ఈ విషయం తెలుసుకోబోతున్నాం. మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలా చేస్తే మీరు వరి అన్నం తిన్నప్పటికీ కూడా బరువు పెరగరు. ఎలా చేస్తే? ఇదే మనం తెలుసుకోబోతున్నాం. సాధారణంగా మనల్ని ఆరోగ్య సమస్యలు ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటాయి. వీటి వల్ల మనం చాలా రకాలుగా బాధపడుతూ ఉంటాం. అయితే ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య ఏమిటి అంటే బరువు, ఓవర్ వెయిట్, ఒబేసిటీ. నిజానికి బరువు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే అనేక అనర్థాలు జరుగుతాయి. అంటే కాస్మెటిక్గానే కాదు, ఆరోగ్యపరంగా. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఉండాల్సిన దానికంటే తక్కువ బరువు ఉన్నా కానీ ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ఆయుర్వేదం ఈ ఇద్దరు రకాలని కూడా అష్టనిందిత వ్యక్తులలో చేర్చింది. కాబట్టి సరైనటువంటి బరువుని మెయింటైన్ చేయటం చాలా ముఖ్యం. అందుకేం చేయాలి? వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే బరువు తగ్గాలంటే కార్బోహైడ్రేట్స్ మానేస్తారు. కానీ కార్బోహైడ్రేట్స్తో కూడా మీకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఈ విషయం మీరు గ్రహించాలి. చాలామంది ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉంటారు. చాలామంది నిజానికి ఇలాంటి వాళ్ళు చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బరువు తగ్గడం కోసం రకరకాల ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఆహార పదార్థాన్ని రెస్ట్రిక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇలాగ ఎన్నో చిట్కాలు ఫాలో అవుతూ ఉంటారు. నిజానికి త్వరగా బరువు తగ్గిపోవటం అనేది చాలా కష్టం. అంటే బాడీ ఒక పట్టాన ఈ బరువుని వదులుచుకోదు. అయితే ఊబకాయం లేదా ఈ అధిక బరువు సమస్య ఉన్న వాళ్ళు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవటం అనేది చాలా ముఖ్యం. లేకపోతే ఏమవుతుందంటే అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. ఒకవేళ మీరు ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉంటే, అప్పుడు బరువు తగ్గటం కోసం మీరు చూస్తూ ఉంటే, అప్పుడు ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో అవ్వాలి. వీటిని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా బరువు తగ్గచ్చు. చాలామందితో ఇబ్బంది ఏంటంటే, తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. దీంతో బరువు తగ్గటం కంటే పెరగటమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీంతో ఫ్రస్ట్రేట్ అయిపోతారు, డిసప్పాయింట్ అవుతారు. అయితే మీరు ఒకవేళ బాగా లావుగా ఉంటే, బరువు తగ్గాలనుకుంటే కొన్ని టిప్స్ ఉన్నాయి. వీటిని మీరు ఫాలో అయితే చక్కగా వర్కౌట్ అవుతాయి. నిజానికి సరిగ్గా డైట్ తీసుకోవటం, అలాగే ఎక్సర్సైజ్ చేయటం వల్ల చాలామందిలో మంచి ఫలితం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ డైట్ ఎంత తీసుకోవాలి, ఎక్సర్సైజ్ ఎంత చేయాలి అనేది తెలియదు చాలామందికి. దీంతో బరువు విషయంలో పెద్దగా మార్పు కనిపించదు. కొంచెం మీరు ఎఫర్ట్ పెడితే చక్కటి ఫలితం కనిపిస్తుంది. కొన్ని యాక్టివిటీస్, వీటి వల్ల మీరు కొవ్వును కరిగించుకోవచ్చు. అయితే ఈ టిప్స్ని మీరు యాక్టివిటీస్తో పాటు మీరు పాటిస్తే డెఫినెట్గా ఫలితం ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ టిప్స్ని వరుసగా మనం తెలుసుకుందాం. దీంతో మీరు కొవ్వును కరిగించుకోవచ్చు, బరువును కంట్రోల్లో పెట్టుకోవచ్చు. కంట్రోల్లో ఒకవేళ మీ వెయిట్ ఉంటే ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు. ఎందుకంటే మీరు ఈ టిప్స్ని ఫాలో అవుతూ ఉంటే ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది బరువు తగ్గటంతో పాటు. లేకపోతే అనవసరంగా సమస్యల్లో ఇరుక్కుంటారు. మొట్టమొదటి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కార్బోహైడ్రేట్స్ అనేవి మీ శత్రువులు కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అధిక బరువుతో బాధపడేటప్పుడు పూర్తిగా ఆహారాన్ని తినడం మానేస్తారు. ఇది తప్పు. అంటే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళ ఆహారాన్ని మానేస్తే లేనిపోని సమస్యలు కొన్ని పెట్టుకునేటువంటి రిస్క్ ఉంటుంది. అందుకని తప్పకుండా సరైన పద్ధతిని ఫాలో అవటం అనేది ముఖ్యం. కార్బోహైడ్రేట్స్ని మీ ఆహారంలో తీసుకోవటం వల్ల మీ ఆరోగ్యానికి నిజానికి ఎలాంటి హాని జరగదు. అయితే మీరు బరువు పెరిగిపోతున్నారంటే అనవసరంగా కార్బోహైడ్రేట్స్ని మీరు అన్యూజువల్గా తీసుకుంటున్నారని అర్థం. అంటే కార్బోహైడ్రేట్స్ని డైట్ నుంచి తొలగించకండి. అదే సమయంలో వీటి మీద నియంత్రణ ఉండాలి. ఎలా అయితే మనకి ప్రోటీన్స్ అవసరమో అదే రకంగా బాడీకి కార్బోహైడ్రేట్స్ కూడా అవసరం. ఈ కార్బోహైడ్రేట్స్ని మీ కడుపు అనేది ఇవి తీసుకున్నప్పుడు మీ కడుపు నిండుగా ఉంటుంది. పైగా ఈ కార్బోహైడ్రేట్స్ని మీరు తీసుకోవడం వల్ల మీకు క్రేవింగ్స్ కలగకుండా ఉంటాయి. అలాగే ఈ వర్కౌట్స్ లాంటివి ఎక్కువసేపు చేయడానికి ఇవి మీకు సహాయపడతాయి.
అంటే ప్రోటీన్స్ ఎలా అయితే శరీరానికి అవసరమో కార్బోహైడ్రేట్ని కూడా తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. వర్కౌట్ చేసిన తర్వాత ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్ని తీసుకోవడం ముఖ్యం. లేకపోతే మీరు అనవసరంగా క్రేవింగ్స్కి గురవ్వాల్సి వస్తుంది. అయితే కార్బోహైడ్రేట్స్ని తీసుకునేటప్పుడు తక్కువ క్యాలరీలు ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ని ఎంచుకోండి. ఇలా కనుక మీరు కార్బోహైడ్రేట్స్ని డైట్లో తీసుకుంటే బరువు తగ్గడానికి ఇవి సహాయపడతాయి. కూరగాయలు, గ్రెయిన్స్ ఇలాంటి వాటిని మీరు డైట్లో తీసుకోవటం వల్ల ప్రమాదం ఎలాంటిది ఉండదు. కాబట్టి ఎలాంటి సందేహం, భయం లేకుండా ఈ కార్బోహైడ్రేట్స్ ఉండేటువంటి కూరగాయలని అలాగే గ్రెయిన్స్ని వీటిని తీసుకోండి. దీంతో బరువు తగ్గడానికి ఇవి సహాయపడతాయి. అలాగే ఆరోగ్యం కూడా మీకు సిద్ధిస్తుంది. ఇదే సందర్భంగా మీకు మరొక విషయం చెప్పాలి. ఇదే నిద్ర. మన ఆరోగ్యం బాగుండాలంటే కేవలం ఆహార పదార్థాలన్నీ కూడా మనం మానేయటం కాకుండా జీవన విధానాన్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రతి విషయం పైన కేరింగ్ అనేది అవసరం. ముఖ్యంగా నిద్ర చాలా అవసరం. చాలామంది నిద్ర తాలూకు ప్రాముఖ్యతను తెలుసుకోరు. కానీ నిజానికి ఆరోగ్యం బాగుండాలంటే నిద్ర చాలా అవసరం. సాధారణ మనిషి రోజుకి 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి. సరైన నిద్ర లేకపోతే అప్పుడు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒకవేళ మీరు వేళకి నిద్రపోకపోతూ ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకోండి. అంటే నిద్ర వేళని కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా మీరు బరువు కూడా తగ్గుతారు, ఆరోగ్యం కూడా బాగుంటుంది. లేకపోతే అనవసరమైన సమస్యలు వస్తాయి. కాబట్టి నిద్ర పైన మీరు శ్రద్ధ పెట్టండి. బాగా నిద్రపోవాలంటే ఒత్తిడి ఉండకూడదు. ఒత్తిడి లేకుండా చూసుకుంటే నిద్ర బాగా పడుతుంది. అలాగే మంచి రిలాక్సేషన్ మ్యూజిక్ వినడం వల్ల కూడా నిద్ర చక్కగా ఉంటుంది. నిద్ర బాగా పట్టాలంటే మీరు పడుకునేటువంటి ముందు ఏదైనా పుస్తకాన్ని చదవండి. ఇది కూడా మంచి నిద్రకు మీకు సహాయపడుతుంది. ఈ మధ్యకాలంలో ప్రతి వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ వల్ల హానికరమైనటువంటి సమస్యలు అనేకం ఉంటాయి. ఇలాంటి ఫోన్ నుంచి వచ్చే కాంతి మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది, నిద్రని చెడగొడుతుంది. ఎందుకంటే మెలటోనిన్ హార్మోన్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి నిద్రపోవడానికి 1 గంట లేదా 2 గంటల ముందు స్మార్ట్ ఫోన్ ఉపయోగించకుండా ఉండండి. ఇలా చేస్తే మీకు నిద్ర పడుతుంది. అదేవిధంగా బ్లిస్ఫుల్ స్లీప్ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. అలాగే నిద్రపోయే ముందు టీవీ కూడా చూడద్దు. ఇంకా అసలు విషయం ఏంటంటే చాలామంది డల్గా ఉంటూ ఉంటారు. అలాంటప్పుడు రోజంతా యాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి అంటే మీరు చాలా ఆనందంగా యాక్టివ్గా ఉంటే అప్పుడు మీ బరువు కంట్రోల్లో ఉంటుంది. అంటే కేవలం వర్కౌట్ చేయడానికి మాత్రమే చూసుకోకుండా రోజంతా కూడా యాక్టివ్గా ఉండేటట్టు చూసుకోండి. అంటే తిన్న తర్వాత నడవటం ఇలాంటివి. అలాగే ఎక్కడికి వెళ్ళినా కానీ లిఫ్ట్కి బదులుగా మెట్లు ఎక్కడం చేయండి. అలాగే ఆన్లైన్లో ఆర్డర్ చేసే బదులు సూపర్ మార్కెట్కి నడిచి వెళ్ళి అక్కడ కూడా తిరుగుతూ వస్తువులు ఏమైనా కొనుక్కోండి. ఇలాగ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే తప్పకుండా మీరు యాక్టివ్గా ఉంటారు. యాక్టివ్గా ఉంటే బరువు తగ్గుతారు. అలాగే ఇతరత్ర ఆరోగ్య ప్రయోజనాలు కూడా మీకు సిద్ధిస్తాయి. కాబట్టి వీలైనంత వరకు కదులుతూ ఉండండి. ఎలా అయితే పిల్లలు రోజంతా పరిగెడుతూ ఉంటారో ఆ రకంగా మీరు కూడా పిల్లల్ని అనుసరించాలి. అంటే రోజంతా కూడా యాక్టివ్గా ఉండాలి. అప్పుడు మీరు డెఫినెట్గా బరువు తగ్గుతారు. అందుకు మించి మెయిన్ ఇబ్బంది ఏంటంటే చాలామంది ఇలాంటి ఎక్సర్సైజులు, ఆహారాలు పాటిస్తారు కానీ మధ్యలో వదిలేస్తారు. కాబట్టి మోటివేషన్ పొందడం చాలా ముఖ్యం. మీరు ఒక్కళ్ళే కాకుండా మరొకరితో కలిసి వర్కౌట్ చేశారనుకోండి, మీకు చక్కటి మోటివేషన్ వస్తుంది. మీ ఇద్దరు కలిసి వాకింగ్కి వెళ్ళొచ్చు, లేదా డైట్ టెక్నిక్స్ పాటించవచ్చు. ఇలాగ ఏదైనా కలిసి చేయడం వల్ల ఫలితం ఉంటుంది. అంటే ఒకళ్ళకొకళ్ళు మోటివేట్ చేసుకుంటారు. అలాగే వర్కౌట్స్కి వీటికి కూడా ఇలాగా ఒకళ్ళు ఇంకోళ్ళు పిలుస్తారు కాబట్టి బద్ధకం అనేది ఉండదు. ఇలాగా మీరు బరువుని ఈజీగా తగ్గవచ్చు. కాబట్టి ఈ టిప్స్ని ఫాలో అవ్వండి, బరువు తగ్గడానికి ట్రై చేయండి. అందుకే మించి ఒకవేళ మీరు బరువు తగ్గట్లేదు అనుకోండి, అప్పుడేం చేయాలి? కొన్ని చక్కని టిప్స్ ఉన్నాయి, వీటిని మీరు ఫాలో అవ్వచ్చు. మీరు ఎక్కువ బరువు ఉన్నా, ఊబకాయం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా ఉదయాన్నే పరిగడుపున వెల్లుల్లి తీసుకోండి. దీంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వెల్లుల్లి మేలు చేస్తుంది, ప్రత్యేకించి పెయిన్స్ ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. దీంతో ఆరోగ్యం బాగుంటుంది. వెల్లుల్లిని తీసుకుంటే బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది. దీన్ని ఎలా తీసుకోవాలి? వెరీ సింపుల్. అంటే ఈ తింటూనే బరువు తగ్గాలంటే వెల్లుల్లిని తింటూ ఉండాలి. ఎలా తినాలి? మీరు రోజుకి 1 లేదా 2 రెబ్బలు వెల్లుల్లిని తీసుకొని నమిలి మింగేసేసి 1 గ్లాస్ నిమ్మరసం తాగండి. ఇది మీరు ప్రతిరోజు ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా కొవ్వు కరుగుతుంది. అలాగే బరువు తగ్గొచ్చు కూడా. ఇంకా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది చాలా ఫేమస్ ఇదేమిటంటే ఓట్స్ కూడా బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఓట్స్లో ప్రోటీన్స్ ఉంటాయి, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కానీ కంట్రోల్డ్గా ఉంటాయి. అన్నిటికి మించి ఫైబర్ ఉంటుంది. కాబట్టి చాలా రెసిపీస్ని కూడా ఈ ఓట్స్తో తయారు చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కింద ఓట్స్ని తీసుకుంటూ ఉండండి. మీకు ఎనర్జీ లభిస్తుంది, అలాగే బరువు కూడా మీకు తగ్గవచ్చు. ఇక తీసుకోకూడదు ఏంటంటే పిజ్జా, అలాగే బర్గర్లు ఇలాంటివి, వీటిని అవాయిడ్ చేయండి. ఇలాంటివి తినడం వల్ల త్వరగా మీకు కొవ్వు వచ్చేస్తుంది, లావు అవుతారు. అలాగే అనారోగ్య సమస్యలు కూడా వీటితో ఎక్కువ.
కాబట్టి ఇలాంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్, షుగరీ ఫుడ్స్, వీటి వల్ల ఫ్యాట్ చేరుతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆఖరి గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుంది. కాబట్టి మీరు ఇలాంటి ఫ్యాట్ డైట్స్ మానేసేసి ఇంట్లో తయారు చేసుకున్నటువంటి హై ఫైబర్ డైట్ తీసుకోండి. అలాగే ప్రతిరోజు ఉదయం పూట కాసేపు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. నిజానికి ఎక్సర్సైజ్ పద్ధతుల్ని మీరు ఆచరిస్తుంటే బరువు బాగా అదుపులో ఉంటుంది. అలాగే బాగా ఒకవేళ మీరు బరువుగా ఉంటే అప్పుడు పరిగడుపున నిమ్మరసంలో తేనె కలిపి తీసుకుని అప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలాగా ఈ బరువుకు సంబంధించి టిప్స్ పాటిస్తే డెఫినెట్గా మీరు బరువు తగ్గుతారు. ప్రధానంగా తింటూనే బరువు తగ్గుతారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి మంచి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుకట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.